అందుకనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ల నమ్మకం, స్టార్స్ నమ్మకం మొత్తం మీ మీద. యా, కానీ అనిల్ రావిపూడి గారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదు. మేము నవ్వుకుంటూ అలా మాట్లాడుతున్నాం, కానీ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ సో ఛాలెంజింగ్. ఎస్పెషల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ జాన్రా అనేది బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ టైమింగ్ని మీరు జడ్జ్ చేయగలుగుతూ అలా ఉండాలి కదా. హ్యాండ్లింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇస్ వెరీ వెరీ టఫ్. అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఎక్స్పెక్ట్ చేయనివి. హౌ డూ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆగకూడదనే మైండ్ సెట్లోనే వెళ్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి ప్లాన్ బి చేసుకుని వెళ్ళిపోవటమే. సో ఇంకా నాకేంటంటే నా మెంటాలిటీ, నా నేచర్ వైజ్ నేను డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్ కాదు. సో ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేసే టైప్ కాబట్టి దట్ కుడ్ బి ఈజీ ఫర్ మీ. అంటే మేము విన్నాము ఇంతకు ముందు కూడా, మీరు అన్నారు ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా పెట్టుకుంటూ ఉంటారు అనిల్ రావిపూడి గారు అన్నట్టు. అది ప్లాన్ సి వరకు ఎలా ఉంటుందంటే సీన్స్లోనా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్లోనా? ఈ ప్లాన్లు ఎలా వేసుకుంటారు ప్రీ ప్రొడక్షన్లో? అంటే ప్రీ ప్రొడక్షన్లో ఎగ్జిక్యూషన్కి ఏం కావాలో అది చేస్తాం. ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా కో డైరెక్టర్ వేసిన స్కెడ్యూలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప, స్క్రిప్ట్ ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ అదే వెళ్తుంది. దానికి ప్లాన్లు ఏం మారో. ఎలా రాసుకున్నామో సీన్ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆర్టిస్టులు అందరితోటి ఒక అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి, ఇక ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్లాన్లన్నీ స్క్రిప్ట్లో కాదు, ఎగ్జిక్యూషన్లో డిఫరెంట్గా. ఎస్.